ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద వచ్చినటువంటి ఆరోపణల విషయం అందరికీ తెలిసిందే. ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నటువంటి ఒక అమ్మాయిని ఆమె మైనర్గా ఉన్నప్పటి నుంచే బలవంతపు అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అనేది ఆయన మీద ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు. అలాగే ఆ అమ్మాయిని మతం మార్చి పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నం చేశారనేది కూడా ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. ప్రస్తుతం ఆయన ఇదే కేసులో చెంచల్గూడ జైల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఒక కొత్త కోణం ఏంటి అంటే కాస్టింగ్ కౌచ్. ఇది ఎప్పటి నుంచో వినిపిస్తుంది, ఈరోజు కొత్త ఏం కాదు. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వీటన్నిటినీ చేయటం జరిగింది. ఆ అమ్మాయి అవకాశాల కోసం, ఆ అమ్మాయి హీరోయిన్గా ఎదగటం కోసం, లేదంటే ఇండస్ట్రీలో కొరియోగ్రఫర్గా అవకాశాల కోసం జానీ మాస్టర్తో ఈ విధంగా ఆమె ఇష్టపూర్వకంగానే వ్యవహరించింది. ఈరోజు ఇద్దరికి కొద్దిగా మనస్పర్ధలో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ దెబ్బతినటంతో ఈరోజు బయటకు వచ్చి ఇలాంటి ఆరోపణలు చేస్తుంది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆమె ఇష్టపూర్వకంగా చేసిందా, ఇష్టం లేకుండా చేసిందా, ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసేస్తే ఒక అవకాశం కల్పించటం కోసం బలవంతపు దాన్ని ఏమనాలో కూడా అర్థం కావట్లా, అసభ్యకరంగా ఉంటుందేమో ఇక మాట్లాడటానికి కూడా. నీకు ఈ ఉద్యోగం ఇవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా నాతో పడుకోవాలి అనేది, దీన్ని ఏమంటారు? దీని అత్యాచారం అనే అంటారు. ఎవరో కూడా ఇష్టపడి నేను నీతో పడుకుంటాను నాకు అది ఇవ్వు అని చెప్పి అడగరు కదా, ఏ అమ్మాయి అడగదు ఇది. సో మరి దీన్ని ఏమనాలి? అత్యాచారం అనే కదా అనాలి. అమ్మ ఇష్టపూర్వకంగా పడుకుంది అంటే అదేమీ కావాలని చెప్పి ప్రేమతోటో మోజుతోటో చేసింది కాదుగా. అవకాశం కల్పించాలి అంటే నువ్వు ఇది చెయ్యాలి అన్నప్పుడు అది అత్యాచారమే అవుతుంది. అదేదో కొంతమంది మాట్లాడుతున్నారు, నేను 1-2 వీడియోల్లో సోషల్ మీడియాలో విన్నా. సో అందుకే దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది. సో జానీ మాస్టర్ తప్పేం లేదు, ఆ రోజు జరిగింది ఇది అయ్యి ఉండొచ్చు, లేదా జరిగింది ఇదే, ఈరోజు ఆ అమ్మాయి వ్యవహారం చెడింది కాబట్టి ఈ విధంగా మాట్లాడుతుంది అంటే ఆ రోజు ఆ అమ్మాయికి ఆ ధైర్యం లేదు, తప్పల అవకాశాల కోసం తల వంచాల్సి వచ్చింది. ఆ వంచటం కూడా బలవంతంగా తల వంచే విధంగా చేశారు. సో అది కూడా తప్పే కదా, అది అత్యాచారం కిందకే వస్తుంది మరి. సో ఇదేదో పద్ధతిగా మంచిగా చేసిన అమ్మాయి ఏదో జానీ మాస్టర్ ప్రేమించి వెళ్ళినట్లుగా వ్యవహరించే విధంగా మాట్లాడటం అనేది కూడా తప్పే, అది కరెక్ట్ కాదు. అది ఏదైనా కావచ్చు, కాస్టింగ్ కౌచ్ అనేదే తప్పు. కేరళలో హేమ కమిటీ చెప్పింది ఏంటి అనేది ఒకసారి పరిశీలించుకోండి. మలయాళ ఇండస్ట్రీనే వణికించినటువంటి రిపోర్ట్ అది. సో ఇంకా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్నటువంటి ఆరోపణలు. ఇలాంటి వాటి కోసం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.